హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంతనాలు. హాలీవుడ్ లో ఒక పెద్ద డీల్ అయితే జరిగింది. అదేంటంటే స్ట్రీమింగ్ జెయింట్ అయిన నెట్ఫ్లిక్స్ హాలీవుడ్ లో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అయిన వార్నర్ బ్రదర్స్ ని అక్వైర్ చేసుకుంది. అయితే ఇదంతా ఒక చిన్న విషయంలో అనిపించవచ్చు, కానీ దీనివల్ల చాలా ఎఫెక్ట్ మూవీస్ మీద, థియేటర్స్ మీద, అలాగే మూవీస్ ప్రొడ్యూస్ చేసే విధానం మీద కూడా పడుతుంది. ఈ వీడియోలో ఈ విషయాలన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్ ని కొనేయడం వల్ల జరగబోయే ఇష్యూస్ ఏంటి, అసలు ఒక జనరల్ ఆడియన్స్ మీద ఏం ఇంపాక్ట్ పడుతుంది అని క్లియర్ గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఓకే, బేసిక్ గా ఏం జరిగిందంటే నెట్ఫ్లిక్స్ కంపెనీ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీలో ఉన్న మూవీ స్టూడియోస్, టీవీ స్టూడియోస్, అలాగే హెచ్బిఓ మ్యాక్స్ లాంటి అన్ని అసెట్స్ ని కలిపి $82.6 బిలియన్ కి పర్చేజ్ చేసింది అనమాట. ఇమాజిన్, ఒక హౌస్ ఉంది, అందులో జిమ్ ఎక్విప్మెంట్స్ కానీ, కిచెన్ సామాన్లు, ఏసీ, గీజర్ లాంటి అప్లయన్సెస్ అన్ని ఉన్నాయి. ఆ ఇల్లు మొత్తాన్ని వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కంపెనీ అనుకోండి. ఆ ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ అన్ని DC స్టూడియోస్ కానీ, హెచ్బిఓ మ్యాక్స్, ఇంకా చాలా ఐపీస్ లైక్ హ్యారీ పాటర్ ఫిల్మ్స్ కానీ, గాడ్జిల్లా కానీ, DC సూపర్ హీరో ఫిల్మ్స్ కానీ, ఇవన్నీ అప్లయన్సెస్ అనమాట. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఏం చేసిందంటే ఆ ఇల్లు మొత్తాన్ని ఇంక్లూడింగ్ అందులో ఉన్న అప్లయన్సెస్ ఇంకా సామాన్లు అన్ని కలిపి కొనేసింది. ఇది మర్జర్ కాదు. మర్జర్ అంటే రెండు కంపెనీస్ కలిసి మూడో కంపెనీ ఫామ్ అవుతుంది. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ ఎక్విజిషన్ అనమాట. అంటే నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్ ని డైరెక్ట్ గా కొనేసింది. అందుకే ఇండస్ట్రీ మొత్తం ఒక పెద్ద షాక్ లో ఉంది. అసలు ఈ డీల్ వల్ల నెట్ఫ్లిక్స్ కి వచ్చే బెనిఫిట్స్ ఏంటని చూసుకుంటే నెట్ఫ్లిక్స్ కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వార్నర్ బ్రదర్స్ అనేది హాలీవుడ్ లో దగ్గర 100 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడక్షన్ కంపెనీ అనమాట. హ్యారీ పాటర్ మూవీస్ కానీ, బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్ మూవీస్ కానీ, గేమ్ ఆఫ్ థ్రోన్స్ కానీ, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కానీ, ఇలా చాలా అద్భుతమైన మూవీస్ ని ప్రొడ్యూస్ చేశారు వీళ్ళు. ఇప్పుడు ఈ ఎక్విజిషన్ వల్ల 100 years సినిమా హిస్టరీ ఉన్న ఈ ఐకానిక్ ఐపీస్ అన్ని నెట్ఫ్లిక్స్ కిందకే వస్తాయి. ఈ మూవీస్ అండ్ ఈ సిరీస్ అన్ని నెట్ఫ్లిక్స్ లోకి రావడం వల్ల నెట్ఫ్లిక్స్ ఒక అన్డిఫీటెడ్ టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అవుతుంది. అయితే దీనివల్ల థియేటర్స్ మీద చాలా ఎఫెక్ట్ పడబోతుంది. నెట్ఫ్లిక్స్ అనేది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్, అందులో ఎలాంటి డౌట్ లేదు. నెట్ఫ్లిక్స్ కి కూడా ఏదో పెద్ద ప్రొడక్షన్ కంపెనీ అయిపోవాలని అసలు ఆశ కూడా లేదు. నెట్ఫ్లిక్స్ వాజ్ ఆల్రెడీ స్ట్రాంగ్ అబౌట్ దిస్ పొజిషనింగ్ అనమాట. ఇది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అండ్ కంటెంట్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలి అని స్టార్ట్ అయిన ప్లాట్ఫామ్. ఈవెన్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే చాలా పెద్ద మూవీస్ ని విత్ బడ్జెట్ ఆఫ్ $200 to $300 million అయినా కూడా వాళ్ళు లిమిటెడ్ థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తారు. అండ్ విత్ ఇన్ 2 weeks లోనే వాళ్ళ ప్లాట్ఫామ్ లో ఎక్స్క్లూజివ్ గా రిలీజ్ చేస్తారు. ఈవెన్ హై బడ్జెట్ మూవీస్ అయిన గ్రే మ్యాన్ గానీ, రెడ్ నోటీస్ కానీ, ఐరిష్ మ్యాన్ గానీ, ఇంకా రీసెంట్ గా వచ్చిన ది ఎలక్ట్రిక్ స్టేట్ లాంటి మూవీస్ కూడా దగ్గర $200 to $300 million బడ్జెట్ ఉన్న మూవీస్. ఈ మూవీస్ ని కూడా చాలా లిమిటెడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేశారు. అండ్ కొన్ని అయితే డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ చేశారు. అందుకే మీరు గమనిస్తే ఎప్పుడు నెట్ఫ్లిక్స్ మూవీస్ అనేవి ఆస్కార్ రేస్ లో ఉండవు, ఈవెన్ నామినేట్ కూడా అవ్వవు. అయితే హాలీవుడ్ లో ఈ వార్నర్ బ్రదర్స్ అనే స్టూడియో ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ స్టూడియోనే హాలీవుడ్ లో అరౌండ్ 70 to 80 బిగ్ మూవీస్ ని ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంది. దగ్గర 20 నుంచి 25 బిగ్ బడ్జెట్ బ్లాక్ బస్టర్స్ WB నుంచి వస్తే ప్రతి సంవత్సరం. అంత ఇంపార్టెంట్ ఈ స్టూడియో హాలీవుడ్. అయితే ఈ డీల్ వల్ల లెక్కలన్నీ మారబోతున్నాయి. దీనివల్ల ఈ థియేట్రికల్ విండో అనేది నెట్ఫ్లిక్స్ హ్యాండ్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఆల్రెడీ చెప్పింది ఏంటంటే ఓటీటీ విండోస్ టైమ్ లైన్ చేంజ్ అవ్వచ్చు, తగ్గచ్చు అని. అంటే మేబీ మూవీస్ రిలీజ్ అయినా ఒక 2-3 weeks కే నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయినా ఆశ్చర్యం లేదు. పెద్ద డైరెక్టర్స్ అయినా క్రిస్టోఫర్ నోలన్, డెనీ విల్నోవి, అలాగే జేమ్స్ కెమెరూన్ లాంటి డైరెక్టర్స్ ఆడియన్స్ కి ఎలా థియేటర్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చాలా కష్టపడి ఐమాక్స్ కెమెరాస్ యూస్ చేసి మూవీస్ తీస్తున్నారు. అలాంటి మూవీస్ ఐమాక్స్ లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ డీల్ వల్ల ఐమాక్స్ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ F1 మూవీ తీసుకుంటే ఈ మూవీ ఎంత బాగున్నా కూడా అది ఇచ్చిన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ వల్లే ఈ సినిమా ఆ రేంజ్ లో హిట్ అయింది. ఇమాజిన్, అలాంటి మూవీస్ ని లేదా ఇంటర్స్టెల్లార్ లాంటి మూవీస్ ని ఫర్ ద ఫస్ట్ టైం ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూస్తే ఎలా ఉంటుంది అని ఊహించుకోండి. అస్సలు బాలేదు కదా. ఇదే ఈ డీల్ లో ఉన్న పెద్ద ఇష్యూ. దీనివల్ల ఫిల్మ్ మేకర్స్ అందరూ క్వాలిటీ ఫిల్మ్ మేకింగ్ గానీ, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఆడియన్స్ కి ఇవ్వాలి అన్న దానిలో చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. కాబట్టే దీని మీద ఇన్ని కన్సర్న్స్ రైజ్ చేస్తున్నారు. దీనివల్ల థియేటర్ టు ఓటీటీ విండో తగ్గిపోయే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. కానీ కొన్ని టైటిల్స్ కి లిమిటెడ్ థియేట్రికల్ రన్ ఇచ్చి ఫాస్ట్ గా నెట్ఫ్లిక్స్ ఎక్స్క్లూజివ్ చేసేస్తారు. మేబీ పెద్ద ఫ్రాంచైజ్ మూవీస్ వరకు నార్మల్ థియేట్రికల్ సైకిల్ మెయింటైన్ చేసే అవకాశం అయితే ఉంది. అది కూడా ఖచ్చితంగా చెప్పలేం. ఇప్పుడు ఆడియన్స్ సైడ్ నుంచి ఆలోచిస్తే ఆడియన్స్ కి ఇది చాలా మంచి డీల్ లాగే అనిపించవచ్చు. 1-2 weeks లోనే పెద్ద సినిమాలు ఓటీటీలో వస్తే హాయిగా ఇంట్లో కూర్చొని చూడొచ్చని చాలా మంది ఫీల్ అవుతూ ఉండొచ్చు. అది కొంతవరకు కరెక్టే. అయినా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంత కంటెంట్ నెట్ఫ్లిక్స్ ఆడియన్స్ కి ఇస్తుంది అంటే అంత ఈజీగా ఫ్రీగా ఇవ్వాలని అయితే అనుకోదు. దానికి మంత్లీ సబ్స్క్రిప్షన్ కాస్ట్ ఖచ్చితంగా పెంచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ చాలా మంది మిగతా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని క్యాన్సిల్ చేసేసి ఓన్లీ నెట్ఫ్లిక్స్ ఉంటే చాలు అని హై ప్రైసెస్ తో ఈ సబ్స్క్రిప్షన్ కొనాలి
కొనాల్సి రావచ్చు అనేది నా ఒపీనియన్. ఈ డీల్ క్లోజ్ అవడానికి అండ్ రెగ్యులేటరీ అప్రూవల్స్ రావడానికి అండ్ ఈ ఐపీస్ అన్ని ట్రాన్స్ఫర్ అవడానికి రఫ్లీ 12 to 18 months దాకా పడుతుంది. సో అప్పటి వరకు వార్నర్ బ్రదర్స్ మూవీస్ అన్ని నార్మల్ గానే థియేటర్స్ లో రిలీజ్ అవుతాయి. బట్ ఈ డీల్ అంతా ఒక స్లో పాయిజన్ లా ఇంప్లిమెంట్ అవబోతుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్పిన్ ఆఫ్ సిరీస్ గానీ, జేమ్స్ గన్ డైరెక్షన్ లో వెళ్తున్న డీసీ మూవీస్ గానీ, హ్యారీ పోటర్ విజర్డ్ వరల్డ్ గానీ, ఇవన్నీ ప్రస్తుతం ప్రొడక్షన్ లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నమాట. ఇవన్నీ నార్మల్ గానే రిలీజ్ అవ్వచ్చు, కానీ థియేట్రికల్ విండో మాత్రం ఖచ్చితంగా తగ్గిపోతుంది. సో ఫైనల్ గా చూసుకుంటే ఈ డీల్ లో ఇష్యూస్ ఉన్నాయి, అలాగే కొన్ని చిన్న చిన్న అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మన ఇండియన్ మార్కెట్ మీద కూడా స్లైట్ ఎఫెక్ట్ అయితే ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇలా అన్ని మూవీస్ డైరెక్ట్ ఓటీటీలో రావడం వల్ల ఆడియన్స్ లో ఒక బిగ్ స్పెక్టకిల్ చూపించి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే డైరెక్టర్స్ కి చాలా వాల్యూ పెరుగుతుంది. క్రిస్టోఫర్ నోలన్ గానీ, డెనిస్ వెల్నువే గానీ, జేమ్స్ కెమెరూన్ గానీ, వీళ్ళందరి పర్సీవ్డ్ వాల్యూ అయితే చాలా పెరుగుతుంది. ఈవెన్ మన రాజమౌళి గారు తీస్తున్న వారణాసి గురించి కూడా యుఎస్ ఆడియన్స్ 1000 కళ్ళతో ఎదురు చూసినా ఆశ్చర్యపోవసరం లేదు. సో కంక్లూజన్ ఏంటంటే 2026 నుంచి 2030 మధ్యలో ఎంటర్టైన్మెంట్ వరల్డ్ కంప్లీట్ గా చేంజ్ అవబోతుంది. అందులో డౌటే లేదు. నెట్ఫ్లిక్స్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎకో సిస్టమ్ అయ్యే పాసిబిలిటీ చాలా ఉంది. ఈ విషయం మీద మీ థాట్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపించుంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.